మన దేశాన్ని సర్వనాశనం చేయాలనుకునే అతిపెద్ద కుట్రలో రాహుల్ గాంధీ భాగంగా ఉన్నాడా? రాహుల్ గాంధీ అమెరికన్ డీప్ స్టేట్ జార్జ్ సోరోస్తో కలిసి మన దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడా? గైస్, ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. జియో పాలిటిక్స్లో ఫ్రెండ్స్ ఎనిమీస్ ఉండరు. కేవలం కంట్రీ యొక్క ఇంట్రెస్ట్ మాత్రమే ఉంటుంది. ఒక దేశానికి మన దేశంతో అవసరం ఉంది అంటే వాళ్ళు మనతో మంచి రిలేషన్స్ పెట్టుకుంటారు. అదే అవసరం తీరిపోయింది, ఇప్పుడు అవసరం లేదు అనుకుంటే వాళ్ళు మనల్ని అస్సలు పట్టించుకోరు. అదే మన దేశంతో ఇంకో దేశానికి నష్టం జరుగుతుంది అంటే వాళ్ళు మనల్ని బద్ధ శత్రువులుగా చూస్తారు. అవకాశం దొరికితే మన దేశాన్ని సర్వనాశనం చేయడానికి రెడీ అయిపోతారు. ఇలా చేయడంలో అమెరికా టాప్లో ఉంటుంది. అమెరికన్ పొలిటికల్ సైంటిస్ట్ అండ్ ఆ దేశానికి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా పనిచేసిన హెన్రీ కిస్సింగర్ ఒక మాట చెప్పారు. అమెరికా హ్యాస్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఆర్ ఎనిమీస్, ఓన్లీ ఇంట్రెస్ట్ అని. అంటే అమెరికాకు ఎవరు పర్మనెంట్ శత్రువులు మిత్రువులు ఉండరు. ఆ దేశం కేవలం తన అవసరాలకు తగినట్టుగా బిహేవ్ చేస్తుంది. ఇదంతా నేను ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. దాని ప్రకారం అమెరికా మన భారత్ని సర్వనాశనం చేసేందుకు అతిపెద్ద కుట్ర చేస్తుంది. అండ్ అందులో రాహుల్ గాంధీ కూడా ఒక భాగంగా ఉన్నట్టు తెలుస్తుంది. నేను మన ఇంతకు ముందు వీడియోస్లో చాలా క్లియర్గా చెప్పాను. బంగ్లాదేశ్లో ప్రజెంట్ పరిస్థితులు ఈ విధంగా మారడానికి కారణం అమెరికా. ఈ విషయం చెప్పింది స్వయంగా బంగ్లాదేశ్ పూర్వ ప్రైమ్ మినిస్టర్ అయిన షేక్ హసీనా గారు. షేక్ హసీనా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అమెరికా నుంచి ఒక అంబాసిడర్ వచ్చి మాకు మీ దేశానికి చెందిన ఒక ఐలాండ్ కావాలి అని అడిగాడు. ఆ ఐలాండ్ పేరే సెయింట్ మార్టిన్స్ ఐలాండ్. ఈ బంగ్లాదేశ్కు చెందిన ఈ ఐలాండ్లో అమెరికా తమ నేవీ బేస్ని ఏర్పాటు చేయాలని అనుకుంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక దేశంలోకి ఇంకో దేశం యొక్క ఆర్మీ, నేవీ లేదా సైనికులు ఉన్నారు అంటే అది ఆ దేశానికి అతిపెద్ద అవమానం. అమెరికన్ సైనికులు ఒక దేశంలో ఉన్నారు అంటే ఈ అమెరికా ఆ దేశం మొత్తాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది. ఆ దేశంలో ఏం జరుగుతుంది, అక్కడి ప్రభుత్వం ఏం చేస్తుందనే విషయాన్ని కూడా అక్కడి ఆర్మీ బేస్ ఎప్పటికప్పుడు పసిగడుతూ ఉంటుంది. అయితే అమెరికా బంగ్లాదేశ్లోని ఒక ఐలాండ్లో ఆర్మీ బేస్ పెడితే అక్కడి నుంచి అమెరికా చైనా పైన కన్ను వేయచ్చు. అంటే చైనాలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండవచ్చు. అలాగే అక్కడి నుంచి వీళ్ళు ఇండియాని కూడా గమనిస్తూ ఉంటారు. రేపు మన ఇండియా నుంచి కానీ చైనా నుంచి కానీ ఈవెన్ బంగ్లాదేశ్ నుంచి కానీ అమెరికాకు ఏదైనా థ్రెట్ కనిపిస్తే అక్కడ ఉన్న అమెరికన్ సైనికులు మన దేశాన్ని సర్వనాశనం చేయడానికి వెనకాడరు. ఎందుకంటే అమెరికా దగ్గర ఇప్పుడు అంతటి శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి. అయితే అమెరికా ఈ షేక్ హసీనాను ఐలాండ్ ఇవ్వమని అడిగింది. దాంతో ఆమె కరాఖండిగా నో అని చెప్పేసింది. ముందు అమెరికా అడిగింది, ఆ తర్వాత ఆమెను బెదిరించే ప్రయత్నం చేసింది. అయినా కూడా ఈ షేక్ హసీనా ఒప్పుకోలేదు. దాంతో ఆ దేశంలో షేక్ హసీనా ప్రభుత్వం లేకుండా చేశారు. మీ అందరికీ తెలుసు, ముస్లిం దేశం అనగానే అక్కడ ఉగ్రవాదులకు కొదువే ఉండదు. అలా బంగ్లాదేశ్లో ఉన్న కొన్ని గ్రూపులకు అమెరికా భారీ మొత్తంలో డబ్బులు ఇచ్చి, అలాగే బంగ్లాదేశ్ ఆర్మీని కూడా డబ్బిచ్చి లేదా బెదిరించి అమెరికా తన చేతిలోకి తెచ్చుకుంది. ఆ దేశ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనాను బంగ్లాదేశ్ నుంచి పారిపోయేలా చేసింది. ఓవరాల్గా బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలడానికి, ఆమె ప్రాణభయంతో దేశం నుంచి పారిపోవడానికి అమెరికానే కారణం. ఈ విషయాన్ని స్వయంగా షేక్ హసీనా గారే చెప్పారు. షేక్ హసీనా తర్వాత బంగ్లాదేశ్కు ప్రైమ్ మినిస్టర్ అయిన ఈ మొహమ్మద్ యూనస్ అమెరికాకి చాలా దగ్గరవాడు. ఒక రకంగా వీడు అమెరికా పెంచుకున్న ఒక పెంపుడు జంతువు. వాళ్ళు ఎలా చెప్తే అలా ఆడతాడు. ఇక అమెరికా బంగ్లాదేశ్ తర్వాత టార్గెట్ చేస్తుంది మన ఇండియాను. అదేంటి బ్రో, అమెరికా మన ఇండియాను ఎందుకు టార్గెట్ చేస్తుంది అంటే ఒక రకంగా అమెరికాకు మన ఇండియా చాలా ఇంపార్టెంట్ కంట్రీ. కానీ ఈ మధ్య మన ఇండియా పాత ఇండియా లాగా లేదు. మోడీ అండర్లో మన ఇండియా సొంతంగా ఆలోచిస్తుంది, సొంత ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటుంది. అండ్ ఈ విషయం అమెరికాకు అస్సలు నచ్చట్లేదు. మీరు గమనించండి, మన ఎక్స్టర్నల్ మినిస్టర్ అయిన జయశంకర్ గారు చాలాసార్లు వరల్డ్ మీడియాతో క్లియర్గా అమెరికాను ఎదిరించి మాట్లాడారు. అమెరికానే కాదు, యూరప్, కెనడా, ఆస్ట్రేలియా ఇలా ఏ దేశమైనా మన దేశాన్ని చిన్నచూపు చూసినా, మన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడినా ఆయన అదే లెవెల్లో రీప్లై ఇస్తున్నాడు. ఇది వెస్టర్న్ కంట్రీస్కి నచ్చట్లేదు. ఎందుకంటే మోడీ కంటే ముందు ఇండియా చాలా వీక్గా ఉండేది. అమెరికా బెదిరించినా భయపడిపోయేది. యూరప్లోని చిన్న దేశాలు బెదిరించినా మనం భయపడిపోయేవాళ్ళం. బయట చెప్పుకోవడానికి మనం ఒక ఇండిపెండెంట్ కంట్రీని, కానీ అమెరికాకి మనం చాలా భయపడే వాళ్ళం.
వాళ్ళు చెప్పినట్టుగా చేసేవాళ్ళం. ఇలా మనమే కాదు, చాలా దేశాలు అమెరికా చెప్పు చేతుల్లో ఉంటాయి. అదే మోడీ అండర్లో ఇండియన్ గవర్నమెంట్ అలా లేదు. మీ అందరికీ తెలుసు, రష్యాకి యుక్రెయిన్కి మధ్య యుద్ధం జరిగినప్పుడు అమెరికా రష్యా పైన దాదాపు 20,000కు పైగా శాంక్షన్స్ విధించింది. ఇక్కడ శాంక్షన్స్ అంటే అమెరికా చెప్పినట్టు మిగతా దేశాలు రష్యాను దూరం పెట్టాలి. రష్యా నుంచి ఆయిల్ కొనకూడదు, రష్యాకు ఎటువంటి వస్తువుల్ని ఎక్స్పోర్ట్ చేయకూడదు, అసలు రష్యాతో సంబంధాలే పెట్టుకోకూడదు. అమెరికా ఇలా చెప్పగానే చాలా దేశాలు భయపడిపోయి ఓకే అని ఒప్పుకున్నాయి. కానీ ఇండియా మాత్రం అమెరికా ముందు తల దించలేదు. మన ఇండియా చాలా క్లియర్గా చెప్పింది, యుద్ధం మీకు జరుగుతుంది, అందులో మాకేం సంబంధం, మేము రష్యా నుంచి ఆయిల్ కొంటే మాకు లాభం, ఎందుకంటే రష్యా మాకు తక్కువ రేటుకు ఆయిల్ అమ్ముతుంది. అలాంటప్పుడు మీరు చెప్పినట్టుగా మేము రష్యాను వదిలేసి వేరే దేశం దగ్గర ఎక్కువ డబ్బులు పెట్టి ఎందుకు కొంటాము? మాకు మా దేశ ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్. మా దేశ ప్రజలు ఇబ్బంది పడకూడదని అమెరికాను ఎదిరించి మనం రష్యా నుంచి ఆయిల్ని కొంటూనే ఉన్నాము. ఆయిల్తో పాటు ఇతర వస్తువులు కూడా అనేకం రష్యాకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. నేను ఇక్కడ చెప్పేది ఏమిటంటే, ఇంతకు ముందులాగా మన ఇండియా వీక్గా ఉంటూ వెస్టర్న్ దేశాల చెప్పు చేతల్లో లేదు. అది అమెరికాకు అస్సలు నచ్చట్లేదు. అయితే అమెరికా చాలా క్లియర్గా ఇండియా ఇలా ఎందుకు మారింది అని రీసెర్చ్ చేస్తే వాళ్ళకు తెలిసింది మోడీ కారణంగా. మనం మోడీని దింపేస్తే ఇండియాలో పరిస్థితులు ఆటోమేటిక్గా మారుతాయి. మళ్ళీ ఇండియా ఇంతకు ముందులాగా మన చెప్పు చేతుల్లో ఉంటుంది అనుకొని వాళ్ళు మన దేశాన్ని డీస్టెబిలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ దీనికి కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన రాహుల్ గాంధీ కూడా సపోర్ట్ చేస్తున్నట్టుగా ఇప్పుడు బీజేపీ ఆరోపణలు చేస్తుంది. జియో పాలిటిక్స్ని ఫాలో అయ్యే మీలో చాలా మందికి ఈ విషయం ముందే తెలిసి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ విషయాన్ని మన ఇండియాలో ఓపెన్గా డిస్కస్ చేస్తున్నారు. ప్రజెంట్ మన దేశంలో జరుగుతున్న మేజర్ విషయం ఏమిటంటే, బీజేపీ చాలా ఓపెన్గా అమెరికన్ డీప్ స్టేట్ మన ఇండియాను సర్వనాశనం చేసేందుకు, డీస్టెబిలైజ్ చేసేందుకు ఒక ఎన్జిఓతో కలిసి, అలాగే మన దేశంలోని మేజర్ అపోజిషన్ పార్టీతో కలిసి కుట్ర చేస్తుంది అని ఆరోపిస్తుంది. అంటే ఇక్కడ ప్రజెంట్ మన దేశంలో పవర్లో ఉన్న పార్టీ డైరెక్ట్గా అమెరికన్ గవర్నమెంట్ని అక్యూజ్ చేసింది. ఇప్పుడు ఇండియన్ పవర్ ఎలా ఉంది అంటే, మన దేశం ఏదైనా ఆరోపణ చేస్తే స్వయంగా అమెరికానే దానికి రెస్పాండ్ అవుతుంది. దీనిపై అమెరికా కూడా రెస్పాండ్ అయింది. వాళ్ళు ఏం చెప్పారో కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ అంతకన్నా ముందు అసలు ఈ ఆరోపణలు ఏంటనే విషయాన్ని క్లియర్గా తెలుసుకుందాం. బీజేపీ స్పోక్స్ పర్సన్ చెప్పింది ఏమిటంటే, ఫ్రాన్స్కి చెందిన ఒక మీడియా హౌస్, దాని పేరు మీడియా పార్ట్, వీళ్ళు ఒక ఆర్టికల్ని పబ్లిష్ చేశారు. అందులో వాళ్ళు చాలా క్లియర్గా చెప్పింది ఏమిటంటే, అమెరికన్ గవర్నమెంట్ అలాగే జార్జ్ సోరోస్ సపోర్ట్ చేసే ఒక ఆర్గనైజేషన్ OCCRP, ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్వెస్టిగేటివ్ మీడియా. దీంతో రాహుల్ గాంధీ కలిసి మన ఇండియాను డీస్టెబిలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని. ఇక్కడ ఈ OCCRP అనేది ప్రతిసారి మన మోడీకి అగెన్స్ట్గా, అదానీ కంపెనీకి అగెన్స్ట్గా ఆర్టికల్ని పబ్లిష్ చేసేది. అండ్ ఆ ఆర్టికల్ని వరల్డ్ వైడ్గా ట్రెండ్ అయ్యేలా చేసేది. దాంతో ఇండియాకు చెడ్డ పేరు రావడం, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కి చెడ్డ పేరు రావడం, అలాగే ఇండియాలోని అతిపెద్ద బిజినెస్ మ్యాన్ అయిన అదానికి చెడ్డ పేరు రావడం జరిగింది. అండ్ వీళ్ళు పబ్లిష్ చేసిన ఆర్టికల్స్ని కాంగ్రెస్ పార్టీలోని పెద్ద లీడర్లు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరింత వైరల్ చేసేవారు. అండ్ ఆ ఆర్టికల్ని బేస్ చేసుకుని రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టి అదానీని, మోడీని అక్యూజ్ చేసేవాడు. అయితే ఇదంతా రాహుల్ గాంధీ సొంతంగా ఆలోచించి నిజాయితీగా రెస్పాండ్ అయితే బాగుండేది. కానీ ఇదంతా కూడా అమెరికా ప్లాన్లోని ఒక భాగమని ఇప్పుడు బీజేపీ ఓపెన్గా అక్యూజ్ చేసింది. ఒకసారి మీరు బీజేపీ స్పోక్స్ పర్సన్ మాట్లాడిన ఈ వీడియో క్లిప్ని చూడండి. ఈ OCCRP కావాలనే మన ఇండియా అదానిని టార్గెట్ చేసి అనేక ఆర్టికల్స్ని పబ్లిష్ చేసేది. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు. ఈ ఆర్టికల్స్ ప్యూర్లీ అదానిని టార్గెట్ చేసినట్టుగానే ఉన్నాయి. అండ్ ఈ ఆర్టికల్ని బేస్ చేసుకుని రాహుల్ గాంధీ మన ఇండియాలో ప్రెస్ మీట్ పెట్టి వీటిని మరింత వైరల్ చేసేవాడు. ఈ విషయాన్ని కూడా ప్రపంచంలోని అతిపెద్ద ఇన్వెస్టిగేటివ్ మీడియా హౌస్ ట్వీట్ చేసి చెప్తుంది. మీరు ఇక్కడ చూడండి, ఈ మీడియా కంపెనీ ఇండియాకు అగెన్స్ట్గా కూడా అనేక ఆర్టికల్స్ని పబ్లిష్ చేసింది. సాధారణంగా ఒక మీడియా హౌస్ని ఒక దేశ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది అంటే ఆ మీడియా హౌస్ వీలైనంత వరకు న్యూట్రల్గా ఉంటుంది. కానీ ఈ OCCRP మాత్రం మన ఇండియాకు అగెన్స్ట్గా, మోడీకి అగెన్స్ట్గా, ఎస్పెషల్లీ అదానిని టార్గెట్ చేస్తూ అనేక ఆర్టికల్స్ని పబ్లిష్ చేసింది. అయితే ఇప్పుడు ఈ కంపెనీ కంప్లీట్గా ఎక్స్పోజ్ అయ్యింది. ఈ ఎక్స్పోజ్ చేసింది కూడా మన ఇండియా వాళ్ళు కాదు, ఫ్రాన్స్కి చెందిన ఒక మీడియా కంపెనీ.
అండ్ దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు బీజేపీ ఏకంగా అమెరికన్ గవర్నమెంట్ని అక్యూజ్ చేసింది. షాకింగ్ విషయం ఏమిటంటే అమెరికా దీనిపైన ఇప్పుడు రెస్పాండ్ అయ్యింది. అమెరికా చెప్పేది ఏమిటంటే మేము అనేక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్లకు డబ్బులు ఇచ్చి సపోర్ట్ చేస్తాము, కానీ వాళ్ళు ఎటువంటి పనులు చేస్తారో మేము పర్టికులర్గా గమనించము అని చెప్పారు. అంటే ఓవరాల్గా అమెరికన్ ఎంబసీ చెప్పేది ఏమిటంటే ఈ OCCRP అనే కంపెనీకి మేము డబ్బులు ఇచ్చి సపోర్ట్ చేసిన విషయం వాస్తవమే, కానీ వాళ్ళు ఇండియాని టార్గెట్ చేస్తున్నారనే విషయం మాకు తెలియదు అని చెప్తున్నారు. మరి ఇక్కడ అమెరికా చెప్తుంది నిజమా అంటే మనం అమెరికాను అంత ఫాస్ట్గా నమ్మలేము. కానీ గత కొన్ని నెలలుగా జరుగుతున్న ఈవెంట్స్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే అమెరికా ఇక్కడ క్లియర్గా అబద్ధం చెప్తుంది. OCCRP అనే అతిపెద్ద మీడియా హౌస్ ఖచ్చితంగా ఇండియాను టార్గెట్ చేస్తూ పనిచేస్తుంది. ఎందుకంటే దీనికి సపోర్ట్ చేస్తుంది అమెరికన్ డీప్ స్టేట్, అలాగే ఈ జార్జ్ సోరోస్. వీడు ఒక దేశద్రోహి కాదు, వీడు ప్రపంచానికే ద్రోహి. ఎందుకంటే వీడు అనేక దేశాలు సర్వనాశనం అవడానికి కారణమయ్యాడు. వీడు ఇతర దేశాల్ని ముంచుకుంటూనే డబ్బులు సంపాదిస్తాడు. వీడు కొన్ని నెలల క్రింద ఇండియా గురించి మాట్లాడుతూ మోడీని క్రిటిసైజ్ చేశాడు. అయితే ఇప్పుడు మన దేశంలోని కొంతమంది రాజకీయ నిపుణులు చెప్పేది ఏమిటంటే ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ చెప్తుంది వాస్తవం. మన దేశంలో జరుగుతున్న కొన్ని విషయాల వెనుక అమెరికన్ డీప్ స్టేట్ అలాగే జార్జ్ సోరోస్ ఉన్నారు అని చెప్తున్నారు. మన దేశంలోని నార్త్ ఈస్ట్ స్టేట్లో జరిగిన మణిపూర్ ఇష్యూలో కూడా విదేశీ శక్తులు ఇన్వాల్వ్ అయ్యాయి. అలాగే పంజాబ్లోని రైతులు చేసే ప్రొటెస్ట్ వెనకాల కూడా విదేశీ శక్తులు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రొటెస్ట్ని ఫార్మర్ ప్రొటెస్ట్ అనడం కరెక్ట్ కాదు, ఎందుకంటే అక్కడ ఒరిజినల్ ఫార్మర్స్ ఎవరూ లేరు. వాళ్ళంతా కూడా ఫేక్ ఫార్మర్స్ అన్నట్టుగా కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ నిజంగానే పంజాబ్ హర్యానా రైతులకు మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాల వల్ల నష్టం కలిగి ఉంటే మరి హర్యానాలో అంత భారీ మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఎందుకు గెలిచింది? ఈ ప్రొటెస్టులు జరిగిన తర్వాతనే కదా హర్యానాలో ఎలక్షన్లు జరిగి బీజేపీ గెలిచింది. అండ్ మీ అందరికీ తెలుసు ఈ ఫార్మర్ ప్రొటెస్ట్లో ఎక్కువగా పంజాబ్లోని వ్యక్తులే ఉంటారు. పంజాబ్ అంటే వాళ్ళకు ఇండైరెక్ట్గా కెనడా సపోర్ట్ ఉంటుంది. అండ్ వీళ్ళు ప్రొటెస్ట్లో చేసే పనులు కూడా రైతులు చేసే వీళ్ళ లేవు. డిమాండ్స్ కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్న విషయాల గురించి మీ అందరికీ తెలిసింది. వీటన్నిటి వెనుక అమెరికా హస్తం ఖచ్చితంగా ఉంది అని చాలామంది మన దేశంలోని రాజకీయ నిపుణులు చెప్తున్నారు. ఇక్కడ నేను మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. అదానీ కంపెనీకి ఒక ప్రాజెక్ట్ లభించింది. ఆ ప్రాజెక్ట్లో భాగంగా అదానీ కంపెనీ కెన్యాలో ఒక అతిపెద్ద ఎయిర్పోర్ట్ నిర్మించాలి. ఈ ప్రాజెక్ట్ కోసం అటు చైనీస్ కంపెనీలు ఇటు ఇండియాకు చెందిన అదానీ కంపెనీ పోటీ పడ్డాయి. చివరికి ఆ ప్రాజెక్ట్ని అదానీ కంపెనీ దక్కించుకుంది. దాంతో చైనా ప్రభుత్వం ఆ ఎయిర్పోర్ట్లో పనిచేసే ఎంప్లాయీస్ చేత కావాలని వాళ్ళకు డబ్బులు ఇచ్చి ప్రొటెస్ట్ చేయించింది. అయినా కూడా అక్కడి ప్రభుత్వం ప్రాజెక్ట్ని అదానీకే ఇచ్చింది. కానీ రీసెంట్గా అదానీ పైన అమెరికాలో ఎలిగేషన్స్ వచ్చాయి. ఏమని? అదానీ ఇండియాలో అవినీతికి పాల్పడ్డాడు, లంచాలు ఇచ్చి కొన్ని ప్రాజెక్టులు తీసుకుని తన కంపెనీని రన్ చేస్తున్నాడు అని. ఈ అలిగేషన్ వచ్చిన వెంటనే కెన్యా ప్రభుత్వానికి అమెరికా నుంచి కాల్స్ వచ్చాయి. ఏమని? అదానికి ఇచ్చిన ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేయమని. ఇక్కడ మీరు గమనించాలి, అదానీ పైన కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయి. అవి నిజమా కాదా అనేది ఇంకా ప్రూవ్ అవ్వలేదు. అలాంటి సమయంలో అమెరికా కెన్యాకు చెప్పడంతో కెన్యా ప్రభుత్వం వాళ్ళ అసెంబ్లీలో మాకు అమెరికా చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ని ఇక్కడికిక్కడే ఆపేస్తున్నామని ప్రకటించింది. అండ్ ఇక్కడ అదానీ కంపెనీ పైన ఎలిగేషన్స్ని వేసింది ఎవరు? ఎప్పుడు అదానీ పైన పడి ఏడ్చే హిండెన్బర్గ్ అనే ఆర్గనైజేషన్. అండ్ వీళ్ళకు డబ్బులు ఎవరు ఇస్తున్నారు? చాలామంది ఎక్స్పర్ట్స్ ప్రకారం వీళ్ళకు డబ్బులు అమెరికన్ డీప్ స్టేట్ ఇస్తుంది, అలాగే జార్జ్ సోరోస్ గాడు ఇస్తున్నాడు. అయితే ఇప్పుడు అమెరికాకు చెందిన కోర్టులే చెప్తున్నాయి అదానీ ఎటువంటి తప్పు చేయలేదు, వాళ్ళ కంపెనీ రూల్స్ ప్రకారమే ముందుకు వెళ్తుంది అని. మరి అదానీ ఇన్నోసెంట్ అని ప్రూవ్ అయిన తర్వాత కెన్యాలో క్యాన్సిల్ అయిన ఆ ప్రాజెక్ట్ కూడా మళ్ళీ స్టార్ట్ అవ్వాలి కదా, కానీ ఇప్పటిదాకా అవ్వలేదు. అయ్యే ఛాన్సెస్ కూడా కనిపించట్లేదు. అంటే కావాలని ఇతర దేశాల్లో అదానీ ఎక్స్పాండ్ అవుతుంటే అతన్ని దెబ్బతీయడానికి అమెరికా ఈ ఎత్తును వేసింది. ఇప్పుడు మీలో కొంతమంది అనుకుంటారు, ఏదో బయట కంట్రీ అదానిని దెబ్బతీస్తే మనకేంటి నష్టం, అదానీ ఆల్రెడీ బాగా బలిసినోడే కదా అని. మన దేశంలో ఉన్న ఒక అతిపెద్ద కంపెనీ వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే కంపెనీ ఎఫెక్ట్ అయితే ఇండైరెక్ట్గా మనం కూడా ఎఫెక్ట్ అవుతాం. గుర్తుపెట్టుకోండి, అదానీ కంపెనీ కెన్యాలో బిలియన్స్ డాలర్స్తో ఒక అతిపెద్ద ఎయిర్పోర్ట్ కడుతుంది. ఈ విషయం కెన్యా ప్రజలు విన్నప్పుడు వాళ్ళ మైండ్లో ఇండియా పైన ఎటువంటి పాజిటివ్ ఫీలింగ్ కలిగి ఉంటుంది?
ఇండియా నిజంగా స్ట్రాంగ్ అవుతుంది, ఆ దేశం నుంచి ఒక కంపెనీ వచ్చి మా దేశంలో ఎయిర్పోర్ట్ కడుతుంది అని వాళ్ళు మన గురించి ఎంత గొప్పగా అనుకొని ఉంటారు. ఇప్పుడు అదాని పైన ఫేక్ కేసులు అలిగేషన్ వేసి ఆ ప్రాజెక్ట్ని ఆపేశారు. దాంతో అదానికి చెడ్డ పేరు వచ్చింది, అంతకన్నా ఎక్కువగా కెన్యాలో మన ఇండియాకు చెడ్డ పేరు వచ్చింది. అందుకే నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, వరల్డ్ పాలిటిక్స్లో ఫ్రెండ్స్ ఎనిమీస్ ఉండరు, దేశాల యొక్క ఇంట్రెస్ట్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ అమెరికాకు అదానికి అండ్ ఇండియాకు మధ్య జరిగిన క్లాష్లో బెనిఫిట్ అయింది చైనా. మీరు గమనిస్తూ ఉండండి, కొన్ని రోజుల్లోనే ఈ కెన్యా ఎయిర్పోర్ట్ విషయం మళ్ళీ న్యూస్లో రాబోతుంది. బహుశా ఈ కెన్యా ఎయిర్పోర్ట్ కోసం చైనా కూడా మళ్ళీ పోటీ పడవచ్చు. నేను ఇక్కడ ఎక్కడ కూడా అదాని మంచోడు, మోడీ మంచోడు అని చెప్పట్లేదు. కానీ ఇప్పుడు మన దేశంలో లీడ్లో ఉన్న ఒక పర్సన్ని, కంపెనీని బయట దేశాల వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు అంటే వాళ్ళు కేవలం ఆ పర్టికులర్ పర్సన్ని, కంపెనీని దెబ్బతీయాలని చూడట్లేదు, కంప్లీట్ దేశాన్ని దెబ్బతీయడానికి ట్రై చేస్తున్నారు అని అర్థం. అండ్ ఇందులో మన దేశంలోని అతిపెద్ద అపోజిషన్ పార్టీ అయిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఉండడం, అతను వాళ్ళకు సపోర్ట్ చేయడం నిజంగా దురదృష్టకరం. ఈ మొత్తం ఇష్యూ గురించి మీరేమనుకుంటున్నారు? రాహుల్ గాంధీ నిజంగా మన దేశాన్ని నాశనం చేద్దామని చూస్తున్నాడా? రాహుల్ గాంధీ జార్జ్ సోరోస్ అండ్ అమెరికన్ డీప్ స్టేట్తో చేతులు కలిపాడా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.